నిత్య రక్షణ మనకి కలిగి ఉండటం. ఇది ఎలా వస్తుంది అని మనం గమనిస్తే, నిత్య అనేటువంటిది ఇది ప్రతిరోజు నిత్య అంటే ప్రతిరోజు రక్షణ మనకి ఒక దేవుని యొక్క రక్షణ కోసం ప్రతిరోజు మనము ఎదురు చూసేటువంటి అర్పణ అంటే సమర్పణ, మన దేవునికి లోబడి ఉండటం. సో ఇది ఎవరు చేశారని మనం కనుక దేవుని యొక్క వాక్యము చూస్తే, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు కయ్యూనుని కనెను. ఏం చెబుతున్నావి? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఇది కనుక మనం చూస్తే, ఆదిలో మొట్టమొదటిగా దేవుడు ఆదామును సృజించాడు. ఆదామును మట్టితోటి తయారు చేశాడు. తర్వాత హవ్వను ఎలా తయారు చేశాడు? మట్టితో కాదు. ఫస్ట్ ఆదామునేమో మట్టితో చేశాడు. కొంచెం హమ్మింగ్ తగ్గి, క్లియరెన్స్ లేదు. మొదటిగా ఆదామునేమో మట్టితో తయారు చేశాడు. ఆదాము నుంచి హవ్వని తయారు చేశాడు దేవుడు. వీళ్ళిద్దరిని ఎవరు తయారు చేశారు? దేవుడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ హవ్వ ఏమంటుందంటే, దేవుని దయ వలన ఒక మనిషిని నేను సంపాదించుకున్నాను అని చెబుతుంది. వీళ్ళిద్దరూ ఆదిలో ఆ ఏదైనా తోటలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు. వాళ్ళ ఆలోచనలన్నీ పరిశుద్ధంగా ఉన్నాయి, తలంపులన్నీ పరిశుద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైతే హవ్వ వెళ్ళి కోసుకోవద్దన్న ఫలమును కోసుకుందో, అప్పుడు వాళ్ళకి ఏమొచ్చేసింది? పాపము వారిలో ప్రవేశించగానే ఈ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులతో ఉన్నటువంటి వారు ఏం చేశారు? ఈమె గర్భవతి అయి కయ్యిన్ని కన్నది. మొదటగా ఎవరు పుట్టారు? ఆదాము హవ్వకి కయ్యను పుట్టాడు. కయ్యను పుట్టిన తర్వాత హేబేలు కూడా పుట్టాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఇప్పుడు కయ్యను, హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. అయితే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఆదిలోనే అర్పణలు అర్పించారు. అంటే కయ్యను అర్పణ అర్పించాడు, హేబేలు కూడా అర్పణ అర్పించాడు. మీరు చెప్పాలి, నేను చిన్న మాటలు చెప్తున్నప్పుడు మీరు రివర్స్ చెప్తా ఉంటే మీకు అర్థమవుతుందని నాకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఈ కయ్యను అనేటువంటి ఆయన పొలం పనిచేసేవాడు. పొలమును పండించి ధాన్యమును పండించేవాడు. హేబేలేమో గొర్రెల కాపరి, గొర్రెలను మేపేవాడు, గొర్రెలు పెంచేవాడు. వీళ్ళిద్దరూ దేవునికి అర్పణ ఇవ్వాలని ఆదిలోనే వాళ్ళకి కలిగింది. సో కయ్యను తీసుకెళ్ళి అర్పణ దేవుడికి అర్పించాడు. మనం కూడా చాలా సందర్భాల్లో కూరగాయలు కానీ, కోడులు కానీ, లేకపోతే ఏదైనా సరే మనకు వచ్చినప్పుడు ప్రథమ ఫలం తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో ఇవ్వాలని ఆశపడతాం. దేవునికి ఇస్తే ప్రథమ ఫలము దేవుడు దీవించి ఇంకా అక్కడి నుంచి అన్నీ కూడా దీవిస్తాడని మనము ఆశపడతాము. దేవుని యొక్క వాక్యం కూడా అదే తెలియపరుస్తుంది, ప్రథమ ఫలం ఇవ్వాలని. సో ఇక్కడ కయ్యను తీసుకెళ్ళి ఇచ్చాడు, అర్పణ అర్పించాడు. అదేవిధంగా హేబేలు, వాళ్ళ తమ్ముడు హేబేలు కూడా అర్పణ అర్పించాడు. కానీ వీళ్ళిద్దరు అర్పణలో దేవుడు ఎవరిది స్వీకరించాడు చెప్పండి? హేబేల్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరు ఉన్నాం, అంటే పురుషులు స్త్రీలు ఉన్నాం. మీరు అర్పణ తెచ్చారు, మేము అర్పణ తెచ్చాం. అయితే మీరు తెచ్చిన అర్పణ దేవుడు స్వీకరించి మేము తెచ్చింది స్వీకరించలేదంటే దానికి అర్థం ఏంటి? ఏమై ఉంటుంది చెప్పండి? దానికి అర్థం ఏమై ఉంటుంది? ఇక్కడ కయ్యను ఆయన పండించినటువంటి ధాన్యములో తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇక్కడ రాయబడింది, కింద చదువుకుందాం మనం. 2వ వచనంలో చదివితే, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములో పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా
తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. అంటే కయీను తెచ్చినటువంటి అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు తెచ్చినటువంటి అర్పణ దేవుడు అంగీకరించాడు. దానికి కారణం ఏంటి? ఏమై ఉంటుంది చెప్పండి మీరు? కారణం ఏమై ఉంటుంది? కయీనేమో పొలాలు పండించాడు, ధాన్యమును సేద్యం చేశాడు. హేబేలేమో గొర్రెల కాపరి. ఇక్కడ హేబేలు ఏం చేశాడంటే పుట్టినటువంటి వాటిలో ప్రధానమైనటువంటిది, అంటే మొదటిగా పుట్టింది, రెండోది బాగా కొవ్వినటువంటిది, ప్రధానంగా పుట్టింది, కొవ్వినటువంటిది, మంచిది తీసుకెళ్ళి అర్పణ అర్పించాడు. కయీనేమో ఏముందలే ఆయనకి ఏదో ఒకటి ఇద్దాంలే అని అన్ని కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి అన్నీ కూడా తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించాడు. దేవుడు చూసి, వారి హృదయం చూసి, హేబేలుదే ఆ అర్పణే ఆయన ఇష్టపడ్డాడు, స్వీకరించాడు. కయీనుది స్వీకరించలేదు. కారణం ఏంటంటే కయీను అదరాబెదరాగా ఏదో ఇచ్చాములే అన్నట్టుగా ఇచ్చాడు, కానీ విశ్వాసముతో ఇవ్వలేదు. ఓకేనా? అర్థమైందా మీకు? ఇక్కడ చాలాసార్లు నేను అక్కడ ఈబ్రపాలెంలో చూస్తూ ఉంటాను. కొంతమంది ప్రార్థనకి వెళ్దామని బయలుదేరతారు. ఎప్పుడు వెళ్తారంటే ప్రార్థనకి సగంలోనో, కానుకలు బట్టే టయానికో కదా, పాటలన్నీ అయిపోయినాకో గబగబా వెళ్తా ఒక చెమ్ములు తీసుకుని వెళ్తూ ఉంటారు, చెమ్ము తీసుకుని వెళ్తూ ఉంటారు. ఏంద్ర ఈ చెమ్ము అనుకుంటే గబగబా బియ్యాన్ని ముంచుకొని ఎన్నొత్తి అని తీసుకొని వెళ్తారు. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. ప్రతిరోజు మనము ప్రియులరా దేవునికి, నేను తినే దాంట్లో దేవునికి కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే ఒక డబ్బా పెట్టుకొని మనం అన్నంకి ఎన్ని వేస్తాం, అందులో ఒక గుప్పిడి తీసి ఇది దేవునికి ఇవ్వాలని సపరేట్ చేస్తూ ఉంటాం రోజు. ఏదో అదరాబెతకి వెళ్తే కాసిన ముంచుకొని వెళ్ళటం కాదు. అంటే అది ఇష్టం లేనటువంటిది. అర్థమవుతుందా మీకు? ఇష్టము లేనటువంటిది. అదరాబెదరా ముంచుకొని వెళ్ళామంటే అది ఇష్టమో లేనటువంటిది. కానీ దేవునికి నేను అర్పించాలంటే ప్రతి దినం మనం తినే దాంట్లో ఏం చేస్తాం, గుప్పిడి తీసి వేస్తూ ఉంటాం. ఇక్కడ హేబేలు విశ్వాసముతో దేవునికి ఇవ్వాలనుకున్నది విశ్వాసముతో ఇచ్చాడంట. విశ్వాసముతో ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది చూడండి ఒకసారి అక్కడ. హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, విశ్వాసమును బట్టి కయీను కంటే హేబేలు శ్రేష్టమైనది అర్పించండి. శ్రేష్టమైందంటే ఏంది? మంచిది. ఫస్ట్ హేబేలుకి ఏముందంటే విశ్వాసం ఉంది, తర్వాత శ్రేష్టమైంది అర్పించాడంట. ఏదో తాలు, డాగు, మచ్చ, జబ్బు ఉన్నది కాదు, శ్రేష్టమైంది అర్పించాడంట. అందుకనే అక్కడ హేబేలు దేవునిపై నిజమైనటువంటి విశ్వాసం ఉంచాడంట. మనం ఎప్పుడన్నా ఏదైనా అర్పణ ఇవ్వాలనుకున్నాం, మనకు ఫర్ ఎగ్జాంపుల్ సొరకాయ చెట్టు వేసాం, సొరకాయలు కాసినాయి, మొదటిగా కాయ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇవ్వాలనుకుంటాం. ఎందుకు ఇవ్వాలనుకుంటాం చెప్పండి? దేవుడు వచ్చి తినాలనే? సొరకాయ తింటాడు ఆయన? మరి ఎందుకు ఇవ్వాలనుకుంటాం మనం? దేవుని మీద విశ్వాసం. ఇది నేను దేవునికి ఇస్తే ఇక నుంచి వచ్చేయన్నీ నాకు. ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. ప్రథమ ఫలము దేవునికి ఇచ్చినప్పుడు మిగతా అన్నీ కూడా దేవుడు జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈ ప్రథమ ఫలం మనం మింగేమనుకోండి, మిగతావి కూడా సరిగా ఉండవు. కాబట్టి ఇక్కడ హేబేలు ఏం చేశాడంటే విశ్వాసముతో దేవునికి అర్పించాడంట. ఏదైనా సరే పుట్టని, అది ప్రథమంగా మంచిగా ఉండదు, క్రొవ్వినటువంటిది, అది ఎంత విలువైనా సరే ముందు దేవునికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు దాన్ని స్వీకరించాడు. మన జీవితంలో కూడా విశ్వాసముతో ప్రథమంగా వచ్చేది ఏదైనా సరే దాన్ని ఏం చేయాలా? దేవునికి ఇవ్వాలి. చాలా మందికి ఉద్యోగం వచ్చినప్పుడు మొదటి శాలరీ తెచ్చి ఇచ్చేస్తారు దేవునికి. ఎందుకంటే మిగతాదంతా దేవుడు ఆశీర్వదించాలని. దేవుడు చూసేదంటే నువ్వు ఏది ఇస్తున్నావు అని కాదు, కానీ నీకు ఇచ్చే మనసు ఉందా లేదా అనేది దేవుడు చూస్తాడు. ఇక్కడ హేబేలు విశ్వాసముతో అర్పించాడు. రెండోది ఉత్తమమైనది ఇచ్చాడంట. ఏమిచ్చాడు?
ఉత్తమమైనది, ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడు. కాబట్టి దేవుడు స్వీకరించాడు. హేబేలు తన మందలో మొదట పుట్టినవి మరియు వాటి కొవ్వు భాగములు అర్పించాడు. ఇది అతను దేవునికి అత్యుత్తమైనటువంటి దాన్ని ఇచ్చాడని మనం తెలుసుకోవాలి. అత్యున్నతమైన దాన్ని దేవుడికి ఇచ్చాడు. ఎవరో? హేబేలు. మూడోది ఏం చేశాడంటే హృదయము సరిగా ఉంచుకొని ఇచ్చాడు. హృదయము సరిగా ఉంచుకొని ఇచ్చాడు. దేవునికి ఇవ్వాలంటే ముందు మనకి ఏం కలగాల? హృదయం ఉండాలి. ముందు హృదయం ఉండాలి. మనం సంద ఏదైనా వేయాలంటే గలిబిలు అవుతాం కొన్ని సందర్భాల్లో. ఏ నోటు వేద్దాం అర్థం కాదు. చాలా నోట్లు ఉన్నాయి అనుకో, ఏ నోటు వేస్తాం మనం? ఏది వేస్తాము? 20, 50, 100, 1000 ఉందనుకో, మన చెయ్యి ఆడకెళ్ళిద్ది, 1000 కాడికి వెళ్ళదు. అంటే శ్రేష్టమైన దానికి వెళ్ళలేం మనం. మీరే కాదు, నేను కూడా అంతే. కానీ ఇక్కడ ఉత్తమమైనది హృదయపూర్వకంగా అర్పిస్తే అది దేవునికి ఇష్టమైందంట. అది అలా అర్పించాడు కాబట్టి దేవుడు స్వీకరించాడు. మొదటగా ఏం చేశాడు? విశ్వాసాన్ని చూశాడు దేవుడు. ఒరే, నాకు ఇస్తే ఆశీర్వాదం వచ్చింది అనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు హేబేలు. రెండోది ఏం చేశాడు? ఉత్తమమైనది, మంచిది, శ్రేష్టమైనది ఇచ్చాడు. ఎన్నో ఉన్నాయి, కుంటి ఉన్నాయి, గుడ్డి ఉన్నాయి, జబ్బు ఉన్నాయి, అవి వదిలేసేసి ఉండవాటిలో మంచిది ఇచ్చాడు. మూడవది హృదయం సరిగా ఉంచుకున్నాడు. ఆయన హృదయంలో మంచిది ఇవ్వాలనేటువంటి నిర్ణయము కలిగింది. కాబట్టి దేవుడు ఆయన అర్పించినటువంటి అర్పణని పొందుకున్నాడు. ముఖ్యమైన సందేశం ఏంటంటే దీంట్లో దేవుడు ఏమి అర్పిస్తున్నామన్న దానికంటే కూడా ఎలాంటి హృదయంతో అర్పిస్తున్నామన్నది ముఖ్యంగా చూస్తాడు. నువ్వు ఏమి ఇస్తున్నావో చూడ్డాయన. నీ వెనకాల ఉన్న హృదయం ముందు చూసావా? ఆ హృదయాన్ని చూస్తాడంట. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా. సారైపత్తు వెధవరాలని ఒక ఆమె ఉంది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆమె దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చి ఇక ఆహారం ఏమీ లేదు, అంతా అయిపోయింది. దేశంలో ఎక్కడ లేదు కరువు, భోజనం. కరువుతోటి అలవాటు ఇస్తూ ఉన్నారు. కానీ ఆమె దగ్గర ఇంత ఉంది. ఒక అప్పం వేసుకొని తినటానికి, అప్పం అనగా ఒక చపాతి చేసుకొని తినటానికి ఇంత ముద్దే ఉంది ఆమె దగ్గర. ఒక్కటే వేసుకొని సగం చిరసగం ఆమె కుమారుడు తినాలనుకొని ఆమె వెళ్ళి పరిగి ఎరగటానికి వెళ్ళిందంట. ఆమె పొలాలు ఎరుకు రావడానికి వెళ్ళింది. వెళ్ళి వచ్చి ఆ గిన్నెలో ఒక ముద్ద ఎంత ఉంది, ఆ బుడ్డిలో ఇంత నూనె ఉంది, ఈ అప్పం వేసుకొని చివరగా వేసుకొని తిని చచ్చిపోదామని వెళ్ళినప్పుడు ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆడకి వచ్చి అడిగాడు ఆమెని, అమ్మ దేశం అంతా కరువుగా ఉంది, ఆకలి అవుతుంది, ఆమెను పెట్టమంటే నా దగ్గర ఉంది ఒకే ఒక అప్పం అయ్యా, చివరిది, బొడ్డులో కొంచెం నూనె ఉంది, ఇది వేసుకొని నేను నా కుమారుడు తిందామని పొలం ఏరుకోవడానికి వచ్చానయ్యా అంటే నాకు పెట్టి అన్నాడు ఆయన. ఏమన్నాడు? మీరు వింటలేదు. ఏమన్నాడు ఆయన? ఉందే ఒక ముద్ద అయితే దాన్ని నాకు పెట్టంటే మనమైతే ఏం చేస్తాం? మనమైతే తిడతాం ఆయన్ని. అసలే కరువు ఇక లేదు, ఇక దొరకదు, ఏడా దేశంలో ఆహారం లేదు, ఇదే చివరిది, నేను నా కొడుకు తిని మేము చచ్చిపోదాం అనుకుంటుంటే నువ్వెవరివి, ఏడ నుంచి వచ్చావు, నువ్వు మాది అడుక్కునే వాళ్ళ దగ్గర గీరుకునేవాళ్ళు లాగా ఉండవని మనం తిడతాం మామూలుగా. ఆమె ఆలోచించింది, ఈ ఒక్కటి తిని ఎన్ని రోజులు బతుకుతాను నేను? దైవ సేవకుడు వచ్చాడు కదా, ఆయనకే పెడదాం, ఆయనే తిన్నాయి, ఒకరోజు బతకనే, మనం ఈరోజు చచ్చిపోతే రేపు దాకా ఉండనే ఆయన అనుకుందో ఏమో మనకు తెలియదు. ఆమె ఏం చేసిందంటే గబగబా ఏరుకెళ్ళిన పొలాలతోటి ఆ ఒక్క అప్పం వేసి విశ్వాసముతో ఆయనకే పెట్టేసింది. అది ఆ గిన్నెలో అప్పిండి అయిపోయింది, బుడ్డిలో నూనె కూడా అయిపోయింది. చివరిగా వేసి ఆయనకి పెట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చూసారా? ప్రార్థన చేయగానే ఇప్పుడు చెప్పాడు, అమ్మా ఇంకొక అప్పమే అన్నాడు. ఏంది గిన్నెలో లేదు, ఒకటే ఉంది, ఇంకో అప్పం ఏమంటాడు ఏంది అని అంత ఆశ్చర్యంగా ఉండేది. ఇక ఈ వెళ్ళి అప్పం వేయడానికి పిండి తీస్తే ఒక అప్పం వచ్చింది, ఇంకోటి అన్నాడు, ఇంకోటి వచ్చింది, ఇంకోటి, ఇట్ట కరువు అంతా పోయిందాక ఆ గిన్నెలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే ఇది వాస్తవంగా జరిగినటువంటి స్టోరీ. దేవుడు మనం ఏమి ఇస్తున్నాం అనేది కాదు దేవుడికి ఇంపార్టెంట్, మన హృదయం. నిజంగా ఇచ్చే హృదయం ఉందా మనకి? అర్పించే హృదయం ఉందా మనకి? అది చూస్తూ ఉన్నాడు. మరి మనకు ఆ హృదయం ఉందా? ఈ మధ్యాహ్న కాలం మనము ఆలోచించాలి. మనం ఇచ్చేది ఆయన ఏం తినడో, మనం ఇచ్చేది ఆయన ఏమి
తీసుకోడు. కానీ మన హృదయం ఇవ్వగలిగిందా, మన హృదయం తెగించగలిగిందా అనేది మాత్రమే ఆయన చూస్తాడు. ఇక్కడ హేబేలు హృదయము ఇవ్వగలిగినటువంటిది, అంటే సరిగా ఉంది, క్లియర్గా ఉంది హృదయం. రెండోది విశ్వాసంతో ఉన్నాడు, ఉన్నతమైనది ఇచ్చాడు. ఎవరు? హేబేలు. కయ్యను మాత్రము ఏముందిలే అని విశ్వాసం లేదు దేవుని మీద, ఏదో ఒకటి ఇవ్వచ్చులే అనుకున్నాడు. విశ్వాసం లేదు, ఉన్నతమైనవి శ్రేష్టమైనవి ఆయన ఇవ్వలేదు. మూడోది హృదయము సరిగా లేనే లేదు. హృదయం సరిగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఇప్పుడు నా హృదయంలో మా తమ్ముడిని ప్రేమించాలని నా హృదయంలో ఉంటేనే ప్రేమిస్తా. నా హృదయం సరిగా లేదనుకో ఆయన ఎందుకు ప్రేమిస్తాను? నేను ప్రేమిస్తానా? మనమైనా అంతే. మన ఇంట్లో నిజంగా మనకు ప్రేమ ఉంటే ఏదైనా చేస్తాం. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది ఏమనంటే, ప్రేమ అంట అన్నిటినీ ఓర్చుకునిద్దంట, అన్నిటి తాళుకునిద్దంట ప్రేమ కదా. తీసారా? 1 కొరింథీ 13వ అధ్యాయము 13వ అధ్యాయం 1వ వచనంలో నుంచి చూస్తే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచు గణగణలాడు తాళమునై ఉండును. చూసావా? మనుషుల భాషతోటి, వినాలి మీరు జాగ్రత్తగా, మనుషుల భాషతోటి దేవదూతల భాషతోటి మీరు మాట్లాడుతూ ఉంటే, దేవదూతల భాషలతో మీరు మాట్లాడుతూ ఉంటే మీలో ప్రేమ లేదనుకోండి, వ్యర్థమే కదా, వ్యర్థమే. ఒకసారి నేను చెన్నైలో మీటింగ్ పోతే, ఆ మీటింగ్లో చాలా మంది పాస్టర్లు వాళ్ళ సంఘాలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు అట్లాంటి మీటింగ్ పెడితే, నాని పాస్టర్ గారు మీ సంఘాన్ని కూడా అంటే మీ అందరిని తీసుకొని వచ్చాడు అనుకోండి మీటింగ్కి. అక్కడ దాదాపు 50-60 మంది సంఘాలు తీసుకొని వచ్చారు. ఈ 50-60 మంది భోజనం చేయాలి, టిఫిన్ చేయాలి, టీలు తాగాలి. వాళ్ళ దగ్గర లిమిటెడ్ క్యాన్లు ఉన్నాయి. ఒక 5 క్యాన్లలో టీ తీసుకొస్తారు. ఈ అయిపోగానే మళ్ళీ వెళ్ళి 5 తీసుకొస్తూ ఉంటారు. అట్లా తెస్తూ ఉంటే ఒక పాస్టర్ గారు వాళ్ళ సంఘంతో వచ్చాడు. ఆయన వచ్చేసరికి టీ అయిపోయినాయి. ఆడ టీ అయిపోగానే వాళ్ళు పాపం తీసుకెళ్ళి తెద్దామని వెళ్ళబోతూ ఉంటే పాస్టర్ గారు వచ్చి తెగ తిట్టిపడేసాడు. వాళ్ళు ఎట్ట కనబడుతున్నాం మేము, మా సంఘం ఎట్ట కనబడుతుంది మీకు, కనీసం టీ కూడా ఇరా మాకు, అవజేసేసారా అని అనవసరంగా తిడుతున్నాడు. పాపం వాళ్ళు అయ్యా ఉండండి, అయ్యా ఉండండి, అయ్యా తెస్తామయ్యా అనంటే కూడా ఆగట్లా. ఈలోపు వాళ్ళు తిడతానే ఉన్నారు. ఓ బ్యాచ్ వెళ్ళి టీ తీసుకొచ్చి పెట్టారు. ఆడ టీ దాగి ఆడ అంతలో ప్రార్థన స్టార్ట్ అయిపోయింది. టీ దాగి ఆడకెళ్ళి ఇక్కడ భాషలు మాట్లాడేసేస్తున్నాడు, పరిశుద్ధాత్మతో పాటలు పాడేసేస్తున్నాడు. ఏడేమో టీ కోసం తిట్టాడు, ఆడ ఎల్లగతలకి ఆయనకి ఆత్మ వచ్చినట్టుగా భాషలు మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచించాలి నేను చెప్పిన మాట. ఇప్పుడు ఆయనకి నిజంగా ప్రేమ ఉందంటారా? ప్రేమ ఉందా? నిజంగా ప్రేమ కలిగినవాడైతే టీ అయిపోయింది అనుకో, అమ్మ పర్వాలేదులే మధ్యాహ్నం తాగుదాంలే అమ్మా, ఏముంది అందరు తాగాలి కదా, మనలాంటి వాళ్ళే కదా అందరూ తాగుతారులే అమ్మా, ఏమనుకోబాకండి మధ్యాహ్నం తాగుదాంలే అని సంఘాన్ని తీసుకొని వెళ్ళాలి. అట్ట తీసుకెళ్లకుండా అందరిని తిట్టి ప్రార్థనలోకి వెళ్ళి భాషలు మాట్లాడేసేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చేసినట్టు భాషలు మాట్లాడేసేస్తున్నాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, హృదయం సరిగా లేకుండా ఎలా వస్తుంది? వచ్చిద్దా? రాదు. ఆఫ్టర్ ఆల్ టీ కోసమే నువ్వు బయటపడితే ఎక్కడ ఇంక. అందుకే ఇక్కడ రాయబడింది, మనుషుల భాషతోనైనను, చూసారా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమున యుందును కదా. ప్రేమ లేకపోతే గలగలలాడే తాళం లాంటి వాళ్ళే. కింద రాయబడింది ఇంకా, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేకపోతే వ్యర్థమే, నువ్వెన్ని చేసినా వ్యర్థమే ప్రేమ లేకపోతే. ఇంకా కింద రాయబడింది, బీదలను పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, మర్యాదగా అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు,
అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరార్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును. మనము కొంత మటుకు ఎరుగుదుము, కొంత మటుకు ప్రవచించుము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగును. అంటే ఇక్కడ ఇన్ని విషయాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని చేసినా కానీ ప్రేమ లేని వాడువైతే, ప్రేమ లేని దానివైతే వ్యర్థము కదా, వ్యర్థమని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనసులో ఏముండాలి? మనకి ప్రేమ ఉండాలి. ముందు దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు నిజంగా ప్రేమిస్తే శ్రేష్టమైనవి దేవునికి తీసుకొస్తాం. దేవుణ్ణి ప్రేమించకపోతే ఏముందలే అన్నట్టుగా వెళ్తాం. ఈ కయ్యను ప్రేమ లేదు, విశ్వాసం లేదు, హృదయం సరిగా లేదు. దేవుడు ఈయన అర్పణ అంగీకరించకపోయేతలకి ఆయనకి ఏమొస్తుందంట? కోపం వచ్చేసిందంట ఆయనకి. ఇక్కడ రాయబడింది ఏమనంటే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టిన, కయ్యను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడంట. ఏమొచ్చింది ఆయనకి? దేవుడు ఆయన అర్పణలను స్వీకరించలేదని కోపం వచ్చేసింది. కోపం రావటానికి గల కారణం ఎవరు? పెద్దగా చెప్పాలి, నాకు వినపడతలేదు. కోపము రావటానికి గల కారణం ఎవరు? కయ్యనే. ఆయన సరైనటువంటి అర్పణలు ఇస్తే ఆయనకి ఎందుకు వచ్చింది కోపం? సరైనటువంటి అర్పణ ఆయన ఇవ్వలేదు కనుక ఆయన స్వీకరించలేదు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు నేను వచ్చానమ్మా, మీరు నాకు చెమ్ముతో నీళ్ళు ఇస్తారు, మంచి చక్కగా తాగేసేస్తా. ఆ పక్కన కుందేరులోనే ఆడ ముంచుకొస్తే లోటలో నల్లగా కనబడతా ఉండి అనుకో, నేను తాగుతానా? స్వీకరిస్తాను? అసలు స్వీకరించలేను. దానికి కారణం ఎవరు? ఇచ్చినోళ్ళే. కాబట్టి నువ్వు మంచి నీళ్ళు తెచ్చిస్తే స్వీకరించేవాడిని, నువ్వు చెడ్డ నీళ్ళు తెచ్చిచ్చావు కాబట్టి నేను స్వీకరించట్లేదు. దానికి కారణం నువ్వే. ఇక్కడ కయ్యను కూడా ఆయన తప్పు చేసింది గాక మొహం ఏం చేశాడంట? చిన్నబుచ్చుకుని, అంటే తల ఉంచుకొని ఉన్నాడు. దేవుడు వచ్చాడు, అడుగుతున్నాడు, కయ్యన్ ఎందుకు నీవు తల చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసి ఉన్నట్టుగా అయితే తల ఎత్తుకునేవాడువు కదా, అంతేనా? నువ్వు మంచి క్రియ చేసి ఉంటే తలెత్తుకునేవాడివి. నువ్వు తలదించేవంటే నువ్వేం చేసావు? తప్పు చేసావు. నువ్వు దొంగతనం చేసాడు ఒకడు, దొంగతనం చేయగానే పొట్టుకున్నప్పుడు వాడు తల దించుతాడా, ఎత్తుంచుతాడా? సిగ్గుతోటి తల దించుతాడు. రే ఎందుకు తల దించావు? నువ్వు మంచి పని చేసి ఉంటే తల ఎత్తుకునేవాడు కదా, నువ్వు చెడ్డ పని చేసావు కాబట్టి నీకు మొహం జల్లగా తల దించుకుంటున్నావు. కాబట్టి హేబేలు ఇక్కడ మంచి కార్యం చేశాడు కాబట్టి ఆయన ధైర్యంగా ఉన్నాడు. కయ్యని మాత్రము ఆయన క్రియలు సరిగా లేవు కాబట్టి తల దించుకొని ఉన్నాడు. అందుకు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఇప్పుడు ఆయన సత్క్రియ చేయలేదు, తల దించుకున్నాడు, కోపంతో ఉన్నాడు. నా అర్పణ నువ్వు పొందుకోలేదా? నా తమ్ముడు అర్పణ నువ్వు పొందుకుంటావా అని కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ వాకిట్లో ఇక కోపంతో ఉన్నాడు, సిగ్గుతో కోపంతో ఉన్నాడు. ఈ కోపంతో ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? సొంత తమ్ముడిని చంపేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే